మా వంటగదిలో ఈరోజు నువ్వుల లడ్డు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, బెల్లం 100 గ్రాములు, నెయ్యి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నువ్వులు వేయించి దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా కదుపుతూ ఉండాలి. ఇప్పుడు కలుపుతూ ఉంటే అలా మాడకుండా ఉంటాయి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేయించిన నువ్వులను రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి దానిలో వేయించిన నువ్వులు వేద్దాం. దీన్ని మెత్తగా పొడి చేద్దాం. మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ వేరే. ఇంత మెత్తగా నువ్వులు కొట్టిన తర్వాత దీనిలో మనం తీసి ఉంచుకున్న బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో, అవి దీనిలో వేసి కొడదాం. నువ్వులు బెల్లం బాగా కలవాలి. ఇవి కుందులు చేస్తున్నాం కాబట్టి చాలా రుచి ఉంటుంది. ఇలా మెత్తగా కొట్టిన తర్వాత ఒక స్పూన్తో మొత్తం తీసి కలుపుదాం. బెల్లం నువ్వులు ఇలా కలిపి ఒకసారి మళ్ళీ మెత్తగా కొట్టి దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి వేద్దాం. ఇలా మెత్తగా దంచిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి స్పూన్తో కలిపి మెత్తగా మళ్ళీ బండతో కొడదాం. ఇలా నెయ్యి బెల్లం నువ్వులు బాగా కలిసినాయి కాబట్టి వీటిని మనం చేతితో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుడదాం. ఇలా మనం తయారు చేసిన నువ్వుల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. వయసులో ఉన్న పిల్లలకు నువ్వులు చాలా మంచి చేస్తాయి. ఇప్పుడు ఎంతో రుచిగాను అంత టేస్టీగా ఉండే ఇంట్లో తయారు చేసిన నువ్వుల లడ్డు రెడీ.